హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫూల్ మఖానా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫూల్ మఖానాని కొంచెం పాన్‌లో కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆవాల నూనె, ఇంకా పట్టా, లవంగ్, ఇలాచీ, సాజీరా, జీలకర్ర, ఇంకా ఆనియన్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మిక్స్ చేసుకొని, ఇంక మనం ప్యూరీ చేసుకున్నాం కదా! టొమాటో ప్యూరీ అది కూడా వేసేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ప్లస్ ఆ పచ్చి స్మెల్ కూడా పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలింక. పెరుగు 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ అయ్యాక ఆ ఆయిల్ అంతా గూడా సెపరేట్ అయినంక అప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఫూల్ మఖానాని దాన్ని అందులో వేసేయాలి. ఎక్కువ సేపు కుక్ చేయొద్దు ఫూల్ మఖానాని. స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసేసుకోవాలి. టేస్ట్, కలర్ అన్నీ సూపర్‌గా వచ్చింది గదా! మీరు గూడా ట్రై చేయండి. టేస్ట్ చేయండి. ఈరోజు లంచ్ బాక్స్‌కి చపాతీ, ఫూల్ మఖానా కర్రీ, స్ట్రాబెర్రీ, కివి ఫ్రూట్ ఇంకా డ్రై ఫ్రూట్స్. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్.